శాంతి కోసం అందరికీ స్వాగతం. ఈ జన్మయే ఓ వ్రతం, పరమాత్మయే శాశ్వతం అని తెలిపి జ్ఞానామృతాన్ని అందించే స్వాగతం. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. ఈ జన్మయే ఓ వ్రతం, పరమాత్మయే శాశ్వతం అని తెలిపి జ్ఞానామృతాన్ని అందించే స్వాగతం. దివ్య దృష్టి దివ్యానుభూతిచే పరమశివుని ధ్యానించుచు విషయ వాంఛలను యోగ అగ్నిచే భస్మమే చేయు రీతిగా దేహ భ్రాంతి ఆవేశ సూయ అనుమాన దుఃఖ పలు చింతలు కోరికల అలల మనసు కడలిలో నిత్య ఘర్షణను ఆపగా ప్రశాంతతను కలిగించగా పవిత్రతను వెలిగించగా దివ్య మహోన్నత స్వాగతము. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. విశ్వ కళ్యాణ కార్య సాధకుడు పరమశివుడు ఈ సృష్టికై బ్రహ్మ బాబాజీ ఈశ్వరి జ్ఞాన రాజయోగములు తెల్పగా బ్రహ్మ జ్ఞాన జిజ్ఞాసతోటి ఆధ్యాత్మిక జ్ఞాన రాగము మౌన ధ్యానానుభూతి చేత మన మనసు మురళి మ్రోగించగా మన దేహాన్ని గుడి చేయగా మది స్వర్గాన్ని నిర్మించగా బ్రహ్మ ప్రజాపిత స్వాగతము. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం. వర్ణనాతీత సూక్ష్మ బిందు జ్యోతి స్వరూప పరమాత్మకై వర్ణ వర్గ కుల మతములను భేద భావమే లేని దృష్టికై సృష్టి అను కల్ప వృక్షముల కష్ట నష్టములు మించు శక్తికై వినయ సహన దీక్షా ప్రకాశ చైతన్య జీవన్ ముక్తికై సంగమయుగ సత్ఫలితానికై సత్య ధర్మ ప్రతి సృష్టికై జీవికి దేవుని స్వాగతము. పరమాత్మ ప్రియ మందిరం, మధు శాంతి సరోవరం, సంపూర్ణ సుఖ శాంతి కోసం అందరికీ స్వాగతం.
ఓం శాంతి. మురళీ డేట్ 22/5/2026. మధురమైన పిల్లలు, ధర్మము ఇంటి నుండి ప్రారంభమవుతుంది. చారిటీ బిగిన్ అట్ హోమ్. అనగా ఎవరైతే దేవీ దేవతా ధర్మం వారై ఉంటారో, శివుని లేక దేవతల పూజారులై ఉంటారో వారికి మొట్టమొదట జ్ఞానము ఇవ్వండి. ప్రశ్న: తండ్రి చేయు ఏ కర్తవ్యాన్ని మనుష్యులెవ్వరూ చేయలేరు, ఎందుకు? జవాబు: పూర్తి విశ్వంలో శాంతి స్థాపన చేసే కర్తవ్యము ఒక్క తండ్రిదే. మనుషులు విశ్వంలో శాంతి స్థాపన చేయలేరు. ఎందుకంటే అందరూ వికారులుగానే ఉన్నారు. తండ్రిని తెలుసుకొని పవిత్రులైనప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. తండ్రిని తెలుసుకోనందున అనాథులైపోయారు. పాట: మీ ఒడిలోనే మరణించాలి. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని కూడా పదే పదే తెలియచేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఓం శాంతి అర్థం ఎవ్వరికీ తెలియదు. ఎలాగైతే మన్మనా భవ అనగా అనంతమైన తండ్రిని స్మృతి చేయండనే పదే పదే చెప్పవలసి ఉంటుందో అలా ఇది కూడా చెప్పాలి. ఓం అనగా భగవంతుడు అని వారు దాని అర్థాన్ని చెప్పారు. తండ్రి చెప్తారు, ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరము. పరంపిత పరమాత్మ కూడా ఓం అనే అంటారు. నేను కూడా ఆత్మనే, పరంధామ నివాసిని. ఆత్మలైన మీరు జనన మరణ చక్రంలోకి వస్తారు, నేను రాను. నేను పిల్లలైన మీకు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించేందుకు సాకారంలోకి తప్పకుండా వస్తాను. ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని తెలియచేయలేరు. ఒకవేళ నిశ్చయం కలుగుకుంటే సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇచ్చేవారు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రపంచమంతా తిరగండి, వెతకండి. పరంపిత పరమాత్మ తప్ప సృష్టి చక్రం ఆది మధ్యాంతల రహస్యాన్ని ఎవ్వరూ తెలియచేయలేరు. ఎవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. పతితులను పావనంగా చేయలేరు. మొట్టమొదట ఎవరైతే దేవీ దేవతల పూజారులుగా ఉంటారో వారికే అర్థం చేయించే పురుషార్థం చేయండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారే బాగా అర్థం చేసుకోగలరు. తర్వాత వచ్చేవారు 84 జన్మలు తీసుకోలేరు. ఎవరు దేవతల పూజారులుగా ఉంటారో, గీతా పాఠశాలకులుగా ఉంటారో వారే వింటారు. భగవంతుణ్ణి బదులు కృష్ణుని పేరు వేయడం గీతలో చేసిన తప్పు. కనుక గీతా పాఠశాల వారికి అర్థం చేయించాలి. పరంపిత పరమాత్మ శివునితో మీకు ఏం సంబంధం అని ప్రశ్నించాలి. వారిని భగవంతుడు అని అంటారు. శ్రీకృష్ణుడు దైవీ గుణాలు కలిగిన వారు. అతనికి దైవీ రాజధాని ఉండేది. అందులో అందరూ దైవీ గుణాలు కలిగిన వారు ఉండేవారు. వారే ఇప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయ్యారు. కనుక మొట్టమొదట ప్రయత్నం చేసి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిని మేల్కొల్పాలి. ధర్మం ఇంటి నుండి ప్రారంభమవుతుంది. చారిటీ బిగిన్ ఎట్ హోమ్. ఎవరైతే శివుణ్ణి పూజారులుగా ఉంటారో వారికి కూడా అర్థం చేయించాలి. శివుడు తప్పకుండా వస్తారు. అందుకే వారి జయంతిని ఆచరిస్తారు. వారు పరంపిత పరమాత్మ. వారు తప్పకుండా వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. ఇంకే మనుషు మాత్రలు దీనిని నేర్పించలేరు. కృష్ణుని గాని బ్రహ్మను గాని భగవంతుడని అనరు. సర్వుల సద్గతిదాత అయిన బాబా ఒక్కరే. వారే జ్ఞాన సాగరులైనందున సర్వుల శిక్షకుడు కూడా అయ్యారు. సృష్టి ఆది మధ్యాంతల చరిత్ర భూగోళాలు వేరెవ్వరికీ తెలియదు. నన్ను జ్ఞానసాగరుడు, చైతన్య బీజరూపుడు అని అంటారు. ఈ తలకిందల వృక్షం యొక్క ఆది మధ్య అంతం చైతన్య జ్ఞానము ఈ బీజం వద్దనే ఉంటుంది కదా. అందుకే నన్ను జ్ఞానసాగరుడు, ఆల్మైటీ అథారిటీ అని అంటారు.
ఏ అథారిటీ? అన్ని వేద శాస్త్రాలు, గ్రంథాలు మొదలైనవన్నీ తెలిసినవారు ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని ఆ శాస్త్రాల్లో వినిపించేవారు చెప్తారు. కానీ అలా ఉండేందుకు వీలు లేదు. ఇది వెరైటీ ధర్మాల మనస్సృష్టి రూపీ వృక్షం. దాని ఆయువు భాగవతంలో చాలా ఎక్కువగా వ్రాసేశారు. ఈ భాగవతం ఏ ధర్మశాస్త్రము కాదు, గీతా ధర్మశాస్త్రం. దాని నుండి దేవీ దేవత ధర్మస్థాపన జరిగింది. భాగవతము, మహాభారతము మొదలైన వాటి ద్వారా ఏ ధర్మస్థాపన జరగదు. వారు శ్రీకృష్ణుని చరిత్రను వ్రాశారు. తండ్రి చెప్తారు, పిల్లలారా, మీరు 84 జన్మలు తీసుకున్నారు. దేవీ దేవతా ధర్మం వారికి తెలియచేయండి. సత్యుగంలో కేవలం భారతదేశం ఒక్కటే ఉండేది. వేరే ధర్మము అక్కడ లేదు. భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశం ఉన్నతాతి ఉన్నతంగా మహిమ చేయబడింది. అంతేకాక పరంపిత పరమాత్మ శివుని జన్మస్థానం. వారు వచ్చి పతితులను పావనంగా చేస్తారు. శివుని పూజ కూడా ఇక్కడే జరుగుతుంది. జయంతి కూడా ఇక్కడే జరుపుకోబడుతుంది. తప్పకుండా పతిత ప్రపంచంలోనే వచ్చి ఉంటారు. ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తారు కూడా. భారతదేశం పావనంగా ఉండేది. మళ్ళీ 84 జన్మల చక్రం తిరిగింది. ఎవరైతే పావన స్వర్గవాసులుగా ఉండేవారో వారే ఇప్పుడు పతిత నరకవాసులుగా అయ్యారు. శివబాబా పావనంగా చేశారు. రావణుడు పతితంగా చేశాడు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యం. ప్రతి నారిలోన 5 వికారాలు ఉన్నాయి. సత్యుగంలో వికారాలుండేవి కావు. నిర్వికారులుగా ఉండేవారు. ఇప్పుడు పతితులుగా అయ్యారు. కనుకనే రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. సత్యయుగంలో మనమే పావనంగా ఉండేవారం. 21 జన్మల రామరాజ్యం ఉండేవారం. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. అందరూ వికారులే. కామము మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతం దుఃఖమిస్తుంది. ఇప్పుడు దీనిపై విజయం పొంది పావనంగా అవ్వండని బాబా చెప్తారు. మీరు జన్మాంతరాలు పాపం చేశారు. అందరికన్నా ఎక్కువగా తమోప్రధానంగా అయ్యారు. ఆత్మలోనే మలినాలు చేరుతూ వచ్చింది. మొదట ఎవ్వరు స్వర్ణిమయుగం వారై ఉంటారో వారే వెండి యుగం, రాగి యుగం మలినం చేరుతూ మెట్లు దిగుతూ వచ్చారు. ఇది భారతదేశ విషయం. సతయుగంలో 8 జన్మలు, త్రేతాలో 12 జన్మలు. అదే భారతీయులు చంద్రవంశస్థులు, వైశ్య వంశస్థులుగా అవుతారు. ఆత్మ పవిత్రమవుతుంది. తండ్రి చెప్తారు, నేను వచ్చి కల్పము భారతదేశాన్ని స్వర్గంగా చేస్తాను. మళ్ళీ రావణుడు నరకంగా చేస్తాడు. ఇది తయారైన డ్రామా. తండ్రి చెప్తున్నారు, జ్ఞానసాగరుడు శివబాబాయే కదా. ఉన్నతాతి ఉన్నతమైన శివుడు అందరికీ పూజ్యుడు. మొట్టమొదట వారికి పూజ జరుగుతుంది. వారు అనంతమైన తండ్రి. వారి నుండి తప్పకుండా అనంతమైన వారసత్వము లభిస్తుంది. భారతీయులు మరచిపోయారు. భగవంతుణ్ణి ఒక్క నిరాకారుడనే అంటారు. వారినే మనుషులు స్మృతి కూడా చేస్తారు. అందరూ భగవంతులే, భగవంతులని కాదు. ఒకవైపు భగవంతుని స్మృతి కూడా చేస్తారు, మళ్ళీ జ్ఞాని కూడా చేస్తారు. ఒకవైపు సర్వవ్యాపి అని అంటారు, మరోవైపు పతిత పావన రండి అని పిలుస్తారు. తండ్రి వచ్చి బ్రహ్మ తనువు ద్వారా బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులకే అర్థం చేయిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు శిఖ సమానం. బ్రాహ్మణుల కంటే పైన శివుడు ఉన్నారు. విరాటి రూపంలో దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులను చూపిస్తారు. అందులో బ్రాహ్మణుల పేరు లేదు. ఎందుకంటే బ్రాహ్మణులను వికారులుగా చూస్తున్నారు కనుక. దేవతల కన్నా ఉత్తములని ఎలా చేస్తారు? తండ్రి చెప్తారు, వారు బ్రాహ్మణ దేవీ దేవత నమః అని మహిమ కూడా చేస్తారు. వీరి రాజ్యం ఎప్పుడుండేదో, స్వర్గం ఎక్కడి నుండి వచ్చిందో యాక్యురేట్గా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తారని, శంకరుని ద్వారా నరకాన్ని వినాశనం చేస్తారని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు.
మహాభారత యుద్ధం కూడా జరుగుతుంది కదా, దాని ద్వారా స్వర్గ ద్వారాలు తెరవబడ్డాయని మహిమ చేస్తారు. కానీ ఏమీ అర్థం కాదు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుందని చూపిస్తారు. ఇప్పుడు సరిగ్గా అదే పాత్ర నడుస్తుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా యుద్ధం జరిగింది. అప్పుడు పతిత ప్రపంచం వినాశనమయ్యింది. గీతా జ్ఞానాన్ని వినిపించినప్పుడు 3 శ్రేణులుండేవని చెప్తారు. యూరప్ వాసులైన యాదవ సైన్యము విజ్ఞానం ద్వారా మిసైల్స్ కనుగొన్నారు. గీత వినిపించి పూర్తి 5000 సంవత్సరాలయ్యింది. ఈ 3 సైన్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయని తండ్రి చెప్తారు. వినాశకాలే విపరీతి బుద్ధి అనగా పరంపిత పరమాత్మనితో విపరీతి బుద్ధి అనగా పరంపిత పరమాత్మనితో విపరీత బుద్ధి కలిగి ఉండడం. ఇది వారికి తెలియదు. మీకు తప్ప వేరెవ్వరికీ ప్రీతి లేదు. అందరిది వినాశకాలే విపరీతి బుద్ధిగా ఉంది. పాండవులైన మీకు ప్రీతి బుద్ధి ఉంది. మీరు శివబాబానే స్మృతి చేస్తారు. శివబాబా మనకు 21 జన్మలు ఆస్తిని ఇచ్చేందుకు వచ్చారని మీకు తెలుసు. శివబాబాపై మీకు ప్రీతి బుద్ధి ఉంది. మిగిలిన వారికైతే తండ్రి గురించి తెలియనే తెలియదు. అనగా 3 సైన్యాలున్నాయి కదా, మీరు పాండవ సైన్యం. ఇప్పుడు ఇది వినాశకాలం, మృత్యువు సమీపంలో నిలిచి ఉందని మీకు తెలుసు. మీరు పవిత్రులైతే నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారని శివబాబా చెప్తారు. సత్యుగంలో ఒకే ఒక దేవీ దేవత ధర్మం ఉండేది. వేరే ఏ ఇతర ధర్మము లేదు. ఇప్పుడు మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం మాత్రం లేదు. తమను తాము దేవీ దేవతలని కూడా భావించరు. మేము పతితులమని చెప్తారు. దేవతలు ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులని వారిని మహిమా గాయనం చేస్తారు. మీరు కూడా ఒక్క తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రిని స్మృతి చెయ్యకుండా పావనంగా అవ్వలేరు. ఉన్నత పదవిని కూడా పొందలేరు. అపవిత్ర ప్రపంచం ఎప్పుడు వినాశనం అవుతుందో అప్పుడే ప్రపంచంలో శాంతి ఉంటుంది. భారతదేశంలో ప్రపంచంలో శాంతి ఉండాలని మనుషులు ప్రయత్నం చేస్తారు. కానీ అది ఒక్క తండ్రి పని మాత్రమే. మనుషులంతా వికారులే. వారు శాంతిని ఎలా స్థాపన చెయ్యగలరు? ఇంటింటిలో జగడాలున్నాయి. తండ్రిని తెలుసుకొని కారణంగా పూర్తిగా అనాథులుగా అయిపోయారు. సత్యుగంలో పూర్తి పవిత్రత, సుఖశాంతులుండేవి. ఇప్పుడు మళ్ళీ తండ్రి ఆ పవిత్రత, సుఖశాంతులను స్థాపన చేస్తున్నారు. వేరెవ్వరూ చేయలేరు. ఇప్పుడు భారతవాసులు నరకవాసులుగా ఉన్నారు. స్వర్గంలో ఉన్నప్పుడు పునర్జన్మలు కూడా స్వర్గంలోనే తీసుకొనేవారు. ఇప్పుడు పతితులుగా ఉన్నారు కనుక పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. లౌకిక తండ్రి నుండి హద్దులోని ఆస్తి లభిస్తుంది. పారలౌకిక బేహద్దు తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది సత్సంగం కాదు, అది భక్తి మార్గం, ఇది జ్ఞాన మార్గం. బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తారని ఇప్పుడు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎవరైతే కల్పక్రితం స్వర్గవాసులుగా అయ్యారో వారే ఇప్పుడు మళ్ళీ అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎప్పుడూ అవ్వలేరు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఇప్పుడు భారతదేశంలో ఏ కళలు లేవు. ఇది ఎవ్వరికీ తెలియదు. కుంభకర్ణ నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు మేల్కొల్పుతూ ఉన్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. తండ్రి తప్ప వేరెవ్వరూ అలా తయారు చేయలేరు. సత్యుగాన్ని స్వర్గమని, కలియుగాన్ని నరకమని అంటారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఇప్పుడు అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. దేవతలెప్పుడు వికారాల ద్వారా పునర్జన్మ తీసుకోరు. పిల్లలు ఇప్పుడు పవిత్రంగా ఉంటామని తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు.
కానీ నడుస్తూ నడుస్తూ ఓడిపోతారు. దానితో చేసుకున్న సంపాదన సమాప్తమైపోతుంది. చాలా జోరుగా ఎదురు దెబ్బ తగులుతుంది. ఆశ్చర్యకరంగా వింటూ అందరికీ చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. కానీ సాక్షాత్కారాల్లో మాయ ప్రవేశత చాలా ఉంటుంది. ఉదాహరణకి రేడియోలో ఒకరి మాటలు ఒకరు వినకుండా గడిబిడి చేస్తారు. ఇది కూడా అలాగే. యోగంలో మాయ విఘ్నాలు వేస్తుంది. శ్రమంతా యోగంలోనే ఉంది. భారతదేశ ప్రాచీన యోగం మహిమ చేయబడి ఉంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ కోసం 1వ పాయింట్. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకొని సత్యమైన పాండవులుగా అవ్వాలి. మృత్యువును సమీపంలో నిల్చొని ఉంది కనుక పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవ్వాలి. 2వ పాయింట్. కామం మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతలు దుఃఖమునిస్తుంది. దానిపై విజయం పొంది పావనంగా అవ్వాలి. స్మృతి ద్వారా వికారాల మలినాలను తొలగించి ఆత్మను స్వర్ణిమయుగ ఆత్మగా తయారు చేసుకోవాలి. వరదానము. మరజీవ జన్మ యొక్క స్మృతి ద్వారా కర్మ బంధనాన్ని కర్మ సంబంధంలోకి పరివర్తన చేసుకునే పరోపకారి భవ. లౌకిక కర్మ బంధనాలు సంబంధము ఇప్పుడు మరజీవ జన్మ కారణంగా శ్రీమతం యొక్క ఆధారంపై సేవ యొక్క సంబంధానికి ఆధారంగా అయింది. కర్మ బంధనము కాదు, సేవ యొక్క సంబంధం. సేవ యొక్క సంబంధంలో వెరైటీ ప్రకారాల ఆత్మల జ్ఞానాన్ని ధారణ చేసి నడిచినట్లే బంధనాలలో విసుగు చెందారు. కానీ అతి పాపాత్మ అపకారి ఆత్మతో కూడా అసహ్యం లేక గురునా బదులు దయాహృదయులుగా అయి దయాభావన ఉంచి సేవ యొక్క సంబంధంగా భావించి సేవ చేసినట్లయితే ప్రసిద్ధమై విశ్వ కళ్యాణి లేక పరోపకారి అని మహిమ చేయబడుతుంది. స్లోగను. సమయము లేక పరిస్థితులు ప్రమాణం వైరాగ్యం వస్తే ఇది కూడా అల్పకాలికం యొక్క వైరాగ్యము. సదాకాలిక వైరాగ్యిగా అవ్వండి. అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవము చేయండి. ఏ ప్రకారమైన విఘ్నము, సమస్య లేక మాయ యొక్క దాడి అయినా దాడిగా కాక ఆట సమానంగా అనుభవం అవ్వాలి. ఆటగా అనుభవించినందున ఖుషీగా దాటుకుంటారు. అంతేకాక అవస్థ ఏకరసంగా ఉంటుంది. ఒకవేళ దానిని దాడిగా భావిస్తే భయపడతారు కూడా మరియు ఆందోళనలోకి కూడా వచ్చేస్తారు. మాయ యొక్క పని రావడం, మీ పని దానిపైన విజయులుగా అవ్వడం. ఈరోజు బట్టికి సాధన పాయింట్. ఈ సమయంలో జ్వాలా రూపంలో ఉన్న మీ భక్తి అనే అగ్ని ఆంతర్య అవసరం. ఎందుకంటే ఈ జ్వాలను శక్తివంతంగా స్మరించుకోవడం మాత్రమే అవినీతి అణచివేత అనే అగ్నిని ఆర్పేస్తుంది. మీ ఆలోచనలు అందరి శ్రేయస్సు అనే భావనతో నిండినప్పుడు ఈ యోగ అగ్ని ప్రజ్వలితమవుతుంది. మీ ఆలోచనలు అన్నింటికంటే ఉన్నతంగా ఉంటాయి. ఓం శాంతి.
శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే నిష్కామము వైరాగ్యము అభ్యాసము అనునిత్యము సాగిస్తూ బాబాతో జై స్నేహము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే వెలివేసి నీలో బలహీనతలన్నీ గెలుపొంది నీలో కర్మేంద్రియములపై పాటిస్తూ బాబా ఆదేశాలన్నీ వివరించు పరులకు మురళీ సారాన్ని త్యాగము చేసి కోర్కెల్ని ఆత్మిక స్థితికై చేరుకొని శాశ్వత కాలం యజ్ఞంకై రక్షణ భారం తీసుకొని కర్తవ్యము చైతన్యము పరమార్థము ప్రతినిత్యము సాధిస్తూ బాబాతో జయోగము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే మాతాపిత గురువు సద్గురువు అన్నీ ముల్లోకాలేలే ఈశ్వరుడే అన్నా సత్యాన్నే ఎరిగి లోకంలో ఉన్న అజ్ఞానం పోగొట్టు ఎవరేమన్నా సాత్వికుడల్లే భుజించి సంపద సఫలం చేసుకొని శివబాబాని దర్శించి దేహపు వస్త్రం తొలగించి రోమాంచితము తాదాత్మ్యము దివ్యత్వముతో శక్తే పొంది సంగమయుగ స్వర్గానికి మార్గము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే నిష్కామము వైరాగ్యము అభ్యాసము అనునిత్యము సాగిస్తూ బాబాతో జై స్నేహము ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతని ధ్యానించు జ్ఞానంకై పరమాత్మనే